సినిమాపై సినిమా ప్రభాస్ రేంజ్ పెరుగుతూ ఉంది. ముందు టాలీవుడ్ విలన్స్తో ఫైట్ చేశాడు, తర్వాత పాన్ ఇండియా విలన్స్ కావాలన్నాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ విలన్స్ కావాలంటున్నాడు. తాను ఎదుగుతున్నాడు, పనిలో పనిగా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్నాడు. మాడాంగ్ సియోక్ ఇతను సౌత్ కొరియన్ ఫేమస్ యాక్టర్. ప్రస్తుతం ఇతని నేమ్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ లోకి అడుగు పెడతాడని ప్రచారం సాగటమే అసలు కారణం. స్పిరిట్ సెట్ లోకి మాడాంగ్ సియోక్ అడుగు పెడతాడో లేదో తెలియదు కానీ ఇతను తెలుగు సినిమాలో నటిస్తే మాత్రం స్పిరిట్ రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్తుంది. అయితే యూనిట్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది. కానీ సందీప్ వంగాకు ఇలాంటి ఒక ఆలోచన అయితే ఉంది అనేది నిజమట. ప్రభాస్ కోసం ఒకప్పుడు తెలుగు హీరోలు గోపీచంద్, రానాలు విలన్లుగా మారారు. తర్వాతి కాలంలో సైఫ్ అలీ ఖాన్, కమల్ హాసన్ లాంటి వారు ప్రతినాయకులుగా మారారు. ఇప్పుడు స్పిరిట్ కోసం సౌత్ కొరియన్ స్టార్ విలన్ గా మారితే మాత్రం ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారటం ఖాయం. కోలీవుడ్ అంటేనే సీక్వెల్స్ కు అడ్డ. ఒక క్యారెక్టర్ క్లిక్ అయితే చాలు, తమిళ హీరోలు వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేస్తారు. భారతీయుడికే 2-3 భాగాలు వస్తున్నాయి. ఇక సింగం సూర్య ఊరుకుంటాడా? అందుకే కంగువాకు కూడా సీక్వెల్ ఫిక్స్ చేశాడట. సూర్య నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. చాలా కాలంగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 10న కంగువా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది కంగువా మొదటి భాగం మాత్రమే అట. ఎందుకంటే కంగువాకు కూడా సీక్వెల్ ఉందని, కంగువా 2ను 2026లో రిలీజ్ చేస్తారని సాక్షాత్తు ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చాడు. సో సింగం సిరీస్ దారిలో సూర్య మరోసారి కంగువా సిరీస్ తో దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. తమిళ హీరోలకు సీక్వెల్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ముఖ్యంగా లారెన్స్ కు కాంచనా సీక్వెల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అందుకే ఇప్పుడు కాంచనా 4తో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ నుంచే కాంచనా 4 సెట్స్ పైకి వెళ్లనుంది. అన్న మాత్రమే కాదు, తమ్ముడు కార్తీ కూడా పూర్తిగా సీక్వెల్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లో నటించాడు కార్తీ. ఇప్పుడు మరో 2 సీక్వెల్స్ ను లైన్ లో పెడుతున్నాడు. కార్తీ అనగానే ఖైదీ సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతారు ఫ్యాన్స్. టోటల్ సౌత్ ఇండియా ఈ సీక్వెల్ కోసమే ఎదురు చూస్తోంది. అయితే ఈ సీక్వెల్ ను తెరకెక్కించాల్సిన లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ ముందుకు ఖైదీ తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువ. ఖైదీ సీక్వెల్ తెరకెక్కేందుకు ఇంకా సమయం ఉండటంతో కార్తీ ఈలోపు మరో సీక్వెల్ ను పూర్తి చేస్తానంటున్నాడు. అదే సర్దార్ సీక్వెల్. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ కానుంది. లాస్ట్ ఇయర్ జపాన్ రిలీజ్ చేసి ఫెయిల్యూర్ ని చూశాడు కార్తీ. అందుకే కంబ్యాక్ కోసం మరో 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండింటితో సర్దార్, ఖైదీ సీక్వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత కాకి సీక్వెల్ లోనూ కార్తీ నటించనున్నాడు. మొత్తంగా సూర్య, కార్తీ ఇద్దరూ కూడా సీక్వెల్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ప్రారంభించారు. పుష్పరాజ్ ఎప్పుడొచ్చినా అతని వసూళ్లు అతనికి ఉంటాయి. పైగా టాక్ తో సంబంధం లేకుండా సరాసరి 1000 కోట్లు కొల్లగొడుతుంది. ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వటం లేదు, ఒక తెలుగు సినిమా గురించి తమిళ నిర్మాత చెప్పుకొస్తున్న మాటలు ఇవి. పుష్ప 2 క్రేజ్ ముందు KGF 2 క్రేజ్ కూడా జూజూబీనే ఆట. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ నందు శాండిల్వుడ్ బ్లాక్ బస్టర్ KGF 2 బ్లాక్ బస్టర్ సెపరేట్ క్రేజ్ ని అందుకుంది. అందుకు కారణం రాకీ భాయ్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్. ఓ సీక్వెల్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇండియన్ సినిమా ఒకసారి బాహుబలి 2తో చూసింది, మరోసారి KGF 2 రిలీజ్ అయినప్పుడు చూసింది. ఇప్పుడు మరో సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే పుష్ప 2. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున ఇండియన్ సినిమా మరోసారి బాహుబలి 2, KGF 2 రిలీజ్ అయిన రోజులను గుర్తు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సీక్వెల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల వసూళ్లను దాటుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ వేరు అని, KGF 2 రిలీజ్ అయినప్పటికంటే కూడా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎక్కువ క్రేజ్ చూస్తారని, సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా KGF 2 వసూళ్లను దాటుతుందని చెప్పుకొస్తున్నాడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. పైగా నార్త్ సైడ్ రికార్డులన్నిటినీ కూడా పుష్పరాజ్ బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువ అంటున్నాడు. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది తెలియాలంటే డిసెంబర్లో సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో క్యారెక్టర్, మరో హీరో అయితే ఎగిరి గంతేసి ఆఫర్ను అందుకుంటాడు. సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడు. కానీ ఒక మలయాళ హీరో మాత్రం సూపర్ స్టార్ దిగివచ్చి డేట్స్ అడిగినా తన డేట్స్ ఇచ్చేది లేదంటున్నాడు. రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం కూలీ. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ చెదిరిపోతాయని, ఈ కాంబినేషన్ కు అంత క్రేజ్ ఉందని కోలీవుడ్ చెప్పుకొస్తోంది. ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో విలన్ రోల్ అంటే మరో యాక్టర్ అయితే నో అనడు.
కానీ బాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నో అనేశాడట. సూపర్ స్టార్ తో నటించేందుకు ఫాహద్ నో అనటంతో ప్రస్తుతం ఈ రిజెక్షన్ స్టోరీ అటు కోలీవుడ్ ను ఇటు మాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అయితే సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ ను ఫాహద్ వదులుకోవటానికి మరో కారణం ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఫాహద్ సూపర్ స్టార్ నటించిన మరో చిత్రం వేట్టయాన్ లో విలన్ రోల్ చేశాడు. మళ్ళీ సేమ్ కాంబినేషన్ లో మూవీ అంటే ఆడియన్స్ కు బోర్ కొడుతుందని చెప్పి కూలీలో నటించే ఛాన్స్ వదులుకున్నాడట. మరి ఫాహద్ రోల్ ను ఏ హీరో అందుకుంటాడో చూడాలి.